ఇక ఎంత దిగజారి మాటలంటే, ఇప్పుడు నేను అడుగుతా ఒకటి, కష్టపడి పనిచేసే వాళ్ళందరికీ ఒకటి తెలుసు, ఏమిటిది? లోపల మనం వేసుకున్న బనీనికి పొక్క ఉన్నా మీదికెళ్ళి అంగి మాత్రం కడకేసుకొని ఉండాలి. ఎందుకు? బయటికి పోతే పతారి ఉండాలి కదా. బయటికి పోతే ఎవడన్నా మార్కెట్లో మళ్ళీ మనకు గిరాకు ఉండాలి, పతారి ఉండాలి, ఎవడన్నా అప్పించడం ఉంటే అప్పియాలి. కాబట్టి లోపల ఏమున్నా బయటికి మాత్రం మంచి కడకంగి వేసుకొని పోతాం. ఎందుకంటే కుటుంబాన్ని నడిపేటువంటి వ్యవహారం అట్లుంటుంది. బయటికి మంచిగా కనబడితేనే, గట్టిగా కనబడితేనే, దట్టంగా కనబడితేనే ఎవడన్నా విలువ ఇస్తాడు, లేకపోతే ఇయ్యాడు. కానీ నువ్వే స్వయంగా ముఖ్యమంత్రివి, నువ్వే నేను ఢిల్లీ పోతున్నాను చెప్పులు ఎత్తుకపోయే దొంగ లెక్క చూస్తున్నారు. మరి ఎవడిస్తాడరా పోయి నాకు అర్థం కాదు. ఇక ఎవడన్నా దేక్తాడా నాకు అర్థం కాదు. ఎయిడ్స్ పేషెంటు, క్యాన్సర్ పేషెంటు, రాష్ట్రం దివాలా తీసింది. అరే దివాలా తీసినా నువ్వే తండ్రి పాత్రలో ఉన్నావు, అది ఏమున్నా నువ్వే చూడాలి కదా. నువ్వే అట్లా మాట్లాడితే ఎట్లా? ఇక్కడ లంకె బిందెలు లేవు. ఇట్లాంటి మాటలు మాట్లాడే ముఖ్యమంత్రిని నేనైతే చూడలేదు. నేను చాలామందిని చూసిన, ఎన్టీ రామారావు గారిని చూసిన, చంద్రబాబు నాయుడు గారిని చూసిన, తర్వాత రాజశేఖర రెడ్డి గారిని చూసిన, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆ తర్వాత మన నాయకుడు కేసీఆర్ గారు, ఇక ఇప్పుడు ఈ సన్నాసి. వాళ్ళని చూసి నేను చూస్తే నాకు అర్థమే అవుతలేదు. నక్క నాగలోకం అంటారు చూడు, ఒక అంత తేడా ఉన్నది, జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్నది. ఏం మాట్లాడతాడో ఏందో తెలియదు. ఇక తెల్లారలేస్తే ఇంకో బాధ, ఆయనకి ఆడ మైకు దొరికినా ఒకటే ఎరక, బూతులు తిడతాడు. కేసీఆర్ గారి మీద మాత్రం ఎక్కడ లేని శాపాలు పెడతాడు. ఎవడన్నా నాకు తెలియక అడుగుతా, నువ్వు కొట్టుకొని తనలాడి ముఖ్యమంత్రి అయినావు, మంచిగా సుఖంగా ఉండరాదు? ఇదేం మళ్ళీ గెలిచేది లేదు, పీకేది లేదు, నీకు కూడా తెలుసు, మాకు కూడా తెలుసు. అదేదో ఉన్నప్పుడు మంచిగా సుఖంగా ఉండి 4 పనులు చేసి పో. కానీ తెల్లారు లేస్తే దరిద్రపు మాటలు. ఎవరైనా ఇంకో నాయకుడు చచ్చిపోవాలని కోరుకుంటారా తల్లి? అసలు ఏం మాటలు అవి, ఏం మనిషి? అందుకే ఈయన మీద ఇవాళ ఈ రాష్ట్రంలో కార్మిక లోకానికే కాదు అందరికీ కూడా ఇవాళ విశ్వాసం పోయింది. కార్మికులకు నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీకి కార్మికులు అంటే లెక్క లేదు. మీరు చూడండి, సిగాచి కంపెనీలో ఏం చెప్పారు, ఇవాళ ఏం చేస్తున్నారు చూడండి. ఆటో అన్నలకు ఏం చెప్పినారు? వేజ్ బోర్డు పెడతాం, వెల్ఫేర్ బోర్డు పెడతాం, నెలకు 1000 రూపాయలు ఇస్తాం, ఆటో సంక్షేమ బోర్డు పెడతామన్నారు. కానీ మీకు ఒక చిన్న ముచ్చట చెప్తాను. నేను ఆ మధ్యన ఒకసారి జూబ్లీహిల్స్ లెక్కన ఉన్నా, కారు లేదు, ఆయనతో ఆటో ఎక్కి ఇక్కడ దాకా వచ్చిన, ఇక్కడ ఏదో మీటింగ్ ఉంటే ఇక్కడికి వచ్చిన పార్టీ ఆఫీస్కి. ఏం పేరు తమ్మి నీ పేరని అడిగిన. ఆయన నడిపేట ఆయన పేరు, ఆ తమ్ముడు పేరు మస్రత్ అలీ ఆ తమ్ముడు పేరు. ఏ ఊరు తమ్మి? అజా ఈయనే ఉన్నావా? కూసో 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 ఆయనకు నీ కథనే చెప్తున్నా, కూసో. ఇగో ఈ తమ్ముడే. అయితే ఏ ఊరు తమ్మి, ఏం సంగతి అంటే, అన్న నాది సంగారెడ్డి జిల్లా, నేను ఇక్కడనే వచ్చి సెటిల్ అయినా అన్నాడు. సరే సంతోషం. మరి ఏం సంగతి, ఎట్లా నడుస్తుంది దాని దాంట్లో? ఏమున్నదన్నా, ఏం లేదు, అంత ఆగమైపోయింది. ఇదివరకు నేను రోజుకు 2000 సంపాదించుకొని ఇప్పుడు కనీసం 500-600 లేదు, ఆటో కిరాయి వెళ్తలేదు, ఏం లేదు. అచ్చా అట్లనా అంటే ఇక హైలైట్ ముచ్చట చెప్తే, ఇక తమ్ముడు ఏం చెప్పిండంటే, ఇదే తమ్ముని ఆటో ఈయనదే రాహుల్ గాంధీ గారు ఎక్కిండి ఎలక్షన్ ముందు. ఏది, ఈయనకు 2 ఆటోలు ఉండే ఎలక్షన్ల ముందు, కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు. ఇప్పుడు ఏం దొరికేనా, 2 ఆటోలు అమ్ముకున్నాడు, ఇప్పుడు కిరాయి ఆటో నడుపుకుంటున్నాడు. కొన్ని లెగ్గులు అట్లుంటాయి, నీ లెగ్గుని ఆటోలో పెట్టిండు, ఆటో కూడా నాశనం అయింది. ఇక అట్లా ఈ కాంగ్రెస్ లెగ్గు పెట్టింది, రాష్ట్రమే నాశనం చేసి ఆఖరికి మా మస్రత్ అలీ ఆటోలు కూడా ఆగం చేసారు.